పార్టీలు కూడా మూడు ప్రధాన పార్టీలు కూడా తమ అభ్యర్థుల చేత నామినేషన్లు వేయిస్తున్నారు. మా ప్రతినిధులు మెదక్, నిజామాబాద్ అండ్ వరంగల్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మెదక్ వెళ్దాం. మెదక్ దగ్గర నుంచి ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఈ రోజు మెదక్ వ్యాప్తంగా ఎటువంటి నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది? సో కొంత కోర్టు పిటిషన్లు, విచారణ ఇవన్నీ నేపథ్యంలో కొంత ఏమైనా అవాంతరాలు జరుగుతున్నాయా? ఏమైనా వెనకడుగు వేస్తున్నారా? ఈ రోజు కూడా విచారణ ఉంది కాబట్టి వెనకడుగు వేస్తున్నారా, లేదంటే ఉత్సాహంగా ముందుకు వచ్చి నామినేషన్లు వేస్తున్నారు? ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు ఏమైపోతాయి అనేటువంటి అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో ప్రెసెంట్ మెదక్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మనది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎన్నికల నగారా మోగిందని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ప్రజాప్రతినిధులు చేరుకొని ఎన్నికల ప్రక్రియ ఎలా ముందుకెళ్ళాలి ఏంటని చెప్పి అధికారులను కూడా దిశానిర్దేశం చేసినటువంటి అధికారులతో ఒక ముచ్చటిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ మండల పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతం ఉన్నాం. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే నేటి నుంచి ఈ యొక్క 11 తారీఖు వరకు కూడా ఈ యొక్క నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి అక్టోబర్ 12న పరిశీలన చేయాల్సి ఉంది. 15న విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రజాప్రతినిధులు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఒక ఎటువంటి ఫామ్స్ ఫిలప్ చేయాలి ఏంటని చెప్పి అధికారులను కూడా పరిశీలన చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలో సంబంధించి చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో జైరాబాద్, నారాయణఖేడ్ డివిజన్లో 12 జడ్పీటీసీలు, 129 ఎంపీటీసీలు స్థానాలకు నామినేషన్లు వేసే పరిస్థితి. అదేవిధంగా మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం డివిజన్ పరిధిలో 10 జడ్పీటీసీలు, 99 ఎంపీటీసీల స్థానాలకు నామినేషన్లు వేసే పరిస్థితి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, ఉస్నాబాద్, గజ్వేల్ డివిజన్ పరిధిలోని 15 జడ్పీటీసీలు, 125 ఎంపీటీసీ స్థానాలకు కూడా నేటి నుంచి నామినేషన్లు వేసే పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు కూడా దగ్గరుండి ఒక పర్యవేక్షణ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఎల్పిడెస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. దీనికి సంబంధించి వచ్చేటువంటి ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎటువంటి తప్పులు చేయకుండా కూడా వారు సూచనలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉండరు, కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అధికారుల యొక్క దిశానిర్దేశం సూచనలు మాత్రం పాటించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫామ్స్ ఫిలప్ చేసే పరిస్థితి మాత్రం ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్క్రూటినీలో వాళ్ళని తొలగించే అవకాశం. నామినేషన్ల కోసం ఉత్సాహంగా వచ్చి నామినేషన్లు వేస్తున్నారా, లేదంటే ఈ కోర్టు విచారణలు ఈ రోజు మళ్ళీ విచారణ ఉంది, ఏమైపోతున్న ఆందోళన కానీ లేకుంటే రాజకీయ పార్టీలు ఏమైనా వెనకడుగు వేస్తున్నాయా రాజకీయ పార్టీల నుంచి? ఎందుకంటే ఈ సింబల్ ప్రకారం రాజకీయ పార్టీ సింబల్స్ తో జరిగే ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీవి కాబట్టి ఏ రకంగా ఉంది అక్కడ రాజకీయ పార్టీల రణరంగం, ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా అటువంటి సందిగ్ధం ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు మాత్రం ఖచ్చితంగా నామినేషన్ వేసిన తర్వాత ఎవరికి బీఫామ్ వస్తే వారు యొక్క బరిలో ఉండటానికి అవకాశం ఉంటుంది, లేకుంటే రెబల్ అభ్యర్థి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా సందిగ్ధంలో యొక్క ఎన్నికల ప్రక్రియకు వాళ్ళు రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి మనం సిద్దిపేట ఎంపీడీ ఆఫీస్ లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి బాబు నాయక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుస్తాం. చెప్పండి సార్, ఎట్లా ఏర్పాటు చేశారు, ఏం చెప్తారు? ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఫామ్ 2 భాగంగా ఈరోజు విడుదల చేయడం జరిగింది. నోటీస్ బోర్డులో ఇక్కడ వేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ మండలానికి, సిద్దిపేట అర్బన్ మండలానికి సంబంధించి ఇక్కడ మేము హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఇక్కడికి వస్తూ ఉన్నారో వారికి కావాల్సినట్టు అప్లికేషన్ ఫామ్స్ కానీ 2 అధికారులను పెట్టి మరి దానికి ఏ విధంగా పూరించాలి, ఏ రకమైన వారికి సందేహాలు అనే దాని మీద క్లారిఫికేషన్ గురించి మేము 2 అధికారులను ఇక్కడ మరి పెట్టి వారికి అందరికీ కూడా వారి సందేహాలను కూడా డౌట్ అని క్లారిఫై చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు 9వ తారీఖు, రేపు 10, 11 3 రోజులు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే నామినేషన్ల పరిశీలన 12వ తారీఖుకి 5 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ల యొక్క ఉపసంహరణ 15వ తేదీ 3 గంటల లోపు దానికి మనం విత్డ్రావల్ అనేది పెట్టుకోవడం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము మేము మరి ప్రతి టైం టు టైము వారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకొని మేము ఎలక్షన్ కు సిద్ధంగా ఉన్నాం. అంటే ఇది పరిస్థితి బరోజ్. అంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా పాటిస్తుంటూ ముందుకెళ్తున్నాం అని చెప్పి ప్రధానంగా ఒక సంబంధించిన అధికారి కూడా చెప్తున్నారు. రైట్ మహేష్, ఒకసారి హోల్లో వరంగల్ వెళ్దాం. వరంగల్ ఎటువంటి సిచ్యువేషన్ కొంత ప్రయత్నం చేద్దాం. రైట్, వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో మీ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? వరంగల్ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైనటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని స్థానాలకు ఈరోజు ఈ మొదటి విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎటువంటి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు? ఏ రకంగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది?
మనోజ్, ఇక రిజర్వేషన్ల అంశం ఇంకా పూర్తిగా ఒక క్లారిటీ రాకపోవడంతో హైకోర్టు నిర్ణయం కోసమే ఇక్కడ కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అభ్యర్థులు కూడా కొంత అయోమయం ఉన్నారు. ఇక్కడ జనరల్ స్థానాలకు కూడా కొంత ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అభ్యర్థులు కొంత ఆశావాహ దృక్పథంతో ఉంటున్నారు. మరికొంతమందిలో మాత్రం ఒక అయోమయ స్థితిగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారి మనం ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అలాగే సర్పంచ్ల స్థానాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 75 జెడ్పీటీసీలు అలాగే 778 ఎంపీటీసీలు, 75 ఎంపీపీ స్థానాలు అలాగే 1708 గ్రామ పంచాయతీలకు కూడా ఆ ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి 15,006 వార్డు సభ్యుల ఎన్నికకు కూడా నామినేషన్లు కూడా అంటే నోటిఫికేషన్ విడుదలవుతుంది. అంటే మొదటి విడతలో కనుక ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 37 జెడ్పీటీసీలు, 393 స్థానాలకు నామినేషన్లు, ఎంపీటీసీలు స్వీకరణ జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుండే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు కూడా పూర్తి స్థాయి వివరాలు కూడా అందరికీ చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టుగానే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా ఒక్కొక్క మండలానికి అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ అలాగే మండల స్థాయిలో కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఎన్నిక చేయబడ్డారు. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ మాత్రం ప్రారంభమైంది. కానీ ఇప్పటి వరకు నామినేషన్ల కోసం ఉత్సాహంగా ఉంటున్నారు. కానీ అభ్యర్థిత్వం కొంత రిజర్వేషన్ల క్లారిటీ వస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా ఉత్సాహం కనబరిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయం వెలువడుతున్నటువంటి నేపథ్యంలో దానికోసమే అందరూ కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ దీనికి పూర్తి స్థాయిలో గనక క్లారిటీ వస్తే మాత్రం ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆశావాహులు కూడా కొంత ముందస్తు చర్యలో భాగంగా ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఎవరెవరు అభ్యర్థులు ఉండాలన్న దాని మీద కూడా ఎవరెవరి సామాజిక సమీకరణలు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది బీఫామ్లు పూర్తి స్థాయిలో ఇంకా కేటాయించలేదు. కానీ ఇక్కడ కొంతమంది ఆశావాహులు మాత్రం ఒక ఉత్సుకతతో మాత్రం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆ మొదటి విడతకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% రిజర్వేషన్ ఇంకా అమల్లో ఉంది. దానికి నిన్న ఎటువంటి స్టే విధించలేదు. ఈ రోజు కూడా విచారణలో దానికి సంబంధించి చాలా ఆశావాహులంతా కూడా, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తమకు పూర్తిగా విశ్వాసం ఉంది, ఈ రిజర్వేషన్ అమలవుతూ ఎటువంటి అడ్డంకులు ఉండవు అనే రకంగా ఉన్నారు. సో బీసీల యొక్క ఉత్సాహం ఎలా కనబడుతోంది? వాళ్ళకి 42% అంటే దాదాపుగా చాలా మేజర్ పోర్షన్ వచ్చిందని చెప్పాలి. సో వారు ఎటువంటి ఉత్సాహం కనబడుతూ ఏ రకంగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది? ఈసారి మాత్రం బీసీలు గతంలో 23%కే పరిమితమైనటువంటి బీసీలు ఒకసారి 42% బీసీలకు సంబంధించి సీట్లు కేటాయించడంతో కూడా ఒక సంబరాలు అయితే నెలకొన్నాయి. గతంలో ఎన్నో పోరాటాల ఫలితంగా జరిగినటువంటి ఉద్యమాలకు సంబంధించి కొంత ఆశావాహ దృక్పథం కనిపించింది. బీసీలు ఈసారి ఎక్కువ మొత్తంలో కూడా ఎవరి ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే హైకోర్టులో ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దానికోసమే కొంత నామినేషన్లు ఎవరెవరు వేయాలన్న దాని మీద ఇక్కడ పూర్తి స్థాయిలో టికెట్ల కేటాయింపు కూడా జరగలేకపోతుంది. ఇప్పటి వరకు కూడా ఒక అసందిగ్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జీలు కూడా ఎవరెవరికి బీఫామ్ ఇవ్వాలి, ఒకవేళ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల మీద ఒక క్లారిటీ వస్తే తప్ప బీఫామ్లు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే బీఫామ్లకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠగానే ఎదురు చూస్తున్నారు. బీసీల్లో మాత్రం అక్కడ అది ఆశలు ఆవిరైతాయా లేకపోతే 42% రిజర్వేషన్లు కనుక ఒకవేళ కంటిన్యూ అవుతే మాత్రం వీళ్ళ ఉత్సాహం రెట్టింపయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నో సార్లు బీసీలు అంటే అందేదాకా వచ్చి తర్వాత వెనుకకు వేసినటువంటి సందర్భాలు. ఎందుకంటే జనరల్ స్థానాలలో కూడా బీసీలకు అవకాశం లేకపోయింది. కాబట్టి ఈసారి మాత్రం అవకాశం వచ్చినటువంటి ప్రతి జనరల్ స్థాయిలో కూడా ఉన్నత శ్రేణి వర్గాలు కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి స్పెసిఫిక్ గా ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లా అయితే రిజర్వేషన్లు కేటాయింపు ఉన్నదో అలాగే బీసీలకు సంబంధించి కూడా 42% సంబంధించే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కూడా సీట్లు కేటాయించారు. దానికి పరంగానే ఇప్పటికీ రిజర్వేషన్లు కూడా ఖరారు అయిపోయినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. కేవలం ఆ ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఆ విషయాలపై హైకోర్టు నుండి ఒక పూర్తి స్థాయి క్లారిటీ తప్ప ఇక్కడ కొంత ఉత్సాహం అనేది బయటపడలేనటువంటి అవకాశం ఉంటుంది. మనోజ్, థ్యాంక్ యూ వెంకటరత్నం. ఒకసారి నిజామాబాద్ లో కూడా చూద్దాం. నిజామాబాద్ ఎటువంటి పరిస్థితి ఉంది? నిజామాబాద్ నుంచి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సో ప్రెసెంట్ నిజామాబాద్ లో ఎన్ని స్థానాలకి నోటిఫికేషన్ విడుదలైంది? ఇప్పుడు అక్కడ నామినేషన్ ప్రక్రియ ఎలా